నువ్వు ఎక్కువగా ట్రైన్లో జర్నీ చేస్తావు మామ. ఒకవేళ డైలీ ట్రైన్లో జర్నీ చేసేవాడు అయితే నీకు ఏ సీట్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయి. అయితే ట్రైన్ అనేది ఎప్పుడు కూడా 1000 హార్స్ పవర్తో ఉంటుంది. అందుకనే ఈ ట్రైన్ అనేది అన్నకొండ వచ్చినా, కొండ చిలువ వచ్చినా, దున్నపోతు వచ్చినా, ఇంకేం వచ్చినా సరే ఇది అది దీనికి ఎదురు వచ్చిన దానికి రిస్క్, ఇది దానికి ఎదురెళ్ళినా దానికి రిస్క్. అవతలది మర్యాదగా పక్కకి జరిగిందంటే ఓకే, లేదంటే అది కంపల్సరీగా పీస్ అవ్వాల్సిందే. బై ద వే దాని స్టేషన్ వచ్చేది వరకు కూడా ఎక్కడ బ్రేక్ లేదంగా లేవు. ఒకవేళ వేస్తే టెక్నికల్ ఇష్యూనో లేదంటే అత్యవసర పరిస్థితులు వేసి ఉండొచ్చు. అంటే తప్పించి దానంతటా ఏదో అడ్డు వచ్చింది కదా అని, లేదంటే చిన్న చిన్న విషయాలకైతే అది బ్రేక్ వేయదు కదా. మరి నీ లైఫ్ అనేది ఎంత పెద్ద జర్నీ. నీ లైఫ్లో కూడా పాములు అంటే ప్రాబ్లమ్స్, ఆమూతులు అంటే అవమానాలు అవుతూ ఉంటాయి మామ. వాటిని చూసుకుంటూ బ్రేక్ వేసుకుంటూ వెళ్ళావంటే నీ స్టేషన్ నీ గోల్ని నువ్వు ఎప్పటికి రీచ్ అవ్వలేవు. ఇది వచ్చినా సరే నీ సక్సెస్ని, నీ గ్రోత్ని ఏది ఆపలేదు మామ. కానీ నువ్వు మాత్రం ట్రైన్లో ఉండాలి మామ. ఆ మధ్యలో వచ్చి కొండ చిల్లులాగో ఆమూతలో ఉండకు.